హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపిస్తాను చూడండి. ఈ ప్యాటర్న్ని మనం 2 కలర్స్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే శారీలో వచ్చిన బార్డర్తో అయినా డిజైన్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం పేపర్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏ షేప్లో అయితే కావాలో అదే షేప్లో ఇట్లా పేపర్ కటింగ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ పేపర్ తీసుకున్నాను, దానికి మనకు నెక్ షేప్ అలాగే ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకున్నాను. అండ్ ఇక్కడ కింద షేప్ కూడా డ్రా చేసుకున్నాను మనకి ఎలా కావాలో అలాగే. అండ్ ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పీసెస్ 2 పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను క్యాన్వాస్ యూజ్ చేయట్లేదు. సో మనం ఇక్కడ ఆ షేప్ కోసం గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినాం కదా, అదే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని 2 పీసెస్ తీసుకొని ఎదురుగా అంటే మంచి వైపులు 2 ఎదురుగా వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. సో రాంగ్ సైడ్ వైపున ఇట్లా పేపర్ అనేది పిన్స్ పెట్టి పెట్టుకున్నాను. మనం ఇక్కడ ఇట్లా పేపర్ యూజ్ చేయకుండా నార్మల్గా మనం డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే అంత నీట్గా రాదు. సో దానికోసం పేపర్ ఇట్లా ప్లేస్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ పేపర్ పక్కనే ఆ పేపర్ ఎలాగైతే ఉందో అదే షేప్లో స్టిచ్ చేసుకొని ఈ పిన్స్ అన్ని తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నాం కదా, సో ఆటోమేటిక్గా మనకు ఆ షేప్ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కావాలంటే మీరు ఇలా స్ట్రైట్గా అంటే మంచి వైపుకి తిప్పేసుకొని షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చింది కదా, సో మనం ఇందాకట్లాగా తిప్పేసుకొని ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతోని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోండి. అండ్ చిన్న కట్స్ పెట్టుకోండి, మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసేసుకుంటే చూడండి మనకి షేప్ అనేది రెడీ అయిపోయింది కదా. సో దీన్ని మనం డైరెక్ట్గా మన బాడీ పార్ట్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ ముందే టాప్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా బాడీ పార్ట్ మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేయాలి. సో దానికంటే ముందు మన లైనింగ్ ఫ్యాబ్రిక్కి నెక్స్ అండ్ ఆర్మ్ హోల్స్ కట్ చేసి తీసుకున్నాం కదా, సో దానిపైన ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇట్లా. సో ఆ షేప్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటొక మార్కింగ్ ఇటొక మార్కింగ్ పెట్టుకోండి. మనకి ఈ మార్కింగ్ వల్ల ఇక్కడ దాకా మనం ఆ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేయాలనే ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గరే ఇలా వచ్చేలాగా పెట్టేయండి ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది. అండ్ కదలకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోండి. మీరు ఒకవేళ నార్మల్గా అంటే పోట్లీ బటన్స్ అటాచ్ చేయట్లేదు అని అంటే ఈ షేప్ని డైరెక్ట్గా ఇక్కడ స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ ఓపెన్గా వదిలిపెట్టండి, ఇప్పుడే స్టిచ్ చేసుకోవద్దు. సో వెనక సైడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం లైనింగ్ని తీసుకోవాలి. లైనింగ్ని తీసుకొని ఈ 3 మనం మార్కింగ్స్ చేసుకున్నాం కదా, సో వాటన్నిటిని మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. చూడండి కింద లైన్ గీసిన కదా, సో అక్కడికి మ్యాచ్ అవ్వాలి. అక్కడికి కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే మనం నార్మల్గా ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ యాడ్ చేసి ఎలాగైతే రివర్స్ తిప్పుకుంటామో అలాగే నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ లైనింగ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ మధ్యలో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చిన్న కట్స్ పెట్టుకోండి ఈజీగా తిరగడం కోసం నెక్ చుట్టూరా. ఇప్పుడు వచ్చేసి నెక్ ఫినిషింగ్ కోసం ఈ లైనింగ్ ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఖర్చు అనేది నెక్ వైపున పెట్టుకొని ఈ లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసేసుకోండి. చూడండి స్టిచ్ చేసేసాను నేను. ఇప్పుడు వెనక్కి ఫోల్డ్ చేసుకొని టాప్ స్టిచ్ చేసేసుకోండి. మన నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే చివరికి స్టిచ్ చేసేసుకోండి. చూడండి నేను టాప్ స్టిచ్ చేసేసాను కదా. ఇప్పుడు ఈ సైడ్స్ దగ్గర అంటే ఆర్మ్ హోల్స్ దగ్గర మన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని అలాగే మనం యాడ్ చేసుకున్న ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని 3 కలిపి ఇలా స్టిచ్ చేసుకోండి. అండ్ చుట్టూరా లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకోండి. ఇలా చుట్టూరా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో ఒరిజినల్ ఫ్యాబ్రిక్ దాన్ని అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకవేళ మీరు పోట్లీ బటన్స్ పెట్టలేదు అని అంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ చివరన ఒక స్టిచ్ చేసేసుకోండి. కానీ ఇక్కడ మనం పోట్లీ బటన్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పోట్లీ బటన్స్ని రెడీ చేసి పెట్టుకోండి ముందే. ఇక్కడ మీ ఇష్టం, గ్రీన్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే
మన పర్పుల్ కలర్ ఉంది కదా, సో పర్పుల్ కలర్ అయినా సరే మనం పోట్లీ బటన్స్ని రెడీ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. సో అన్నిటినీ ఇట్లా చిన్న చిన్న పోట్లీ బటన్స్ అంటే మీడియం సైజ్ కంటే కొంచెం చిన్న సైజ్ అనేవి తీసుకున్నాను. సో తీసుకొని పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చివరి నుంచి 1.5 ఇంచ్ వరకు, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, సో 1.5 ఇంచ్ వరకు ఇట్లా ఒక మార్కింగ్ పెట్టుకోండి. అక్కడి వరకు మనం పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేయము, అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. సో అక్కడ నుంచి 3/4 ఇంచ్కి మీ ఇష్టం, ఇక్కడ ఎంత దగ్గర కావాలి ఎంత దూరంగా కావాలి అనేది. దగ్గరగా కావాలంటే 1/2 ఇంచ్ విడ్త్ తీసుకోండి, లేదంటే 1 ఇంచ్కి లేదంటే 1.5 ఇంచ్కి కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ అంటే ప్రతి 3/4 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అండ్ ఈ చివరకు కూడా అంతే 1.5 ఇంచ్ అనేది వదిలిపెట్టండి. అండ్ ఇప్పుడు ఈ ప్రతి మార్కింగ్ కింద ఈ పోట్లీ బటన్స్ని ఇట్లా పెట్టేసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇక్కడ పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోవడం కోసం అంటే మంచి ఫినిషింగ్ కోసం సింగిల్ పాదం అనేది సెట్ చేసుకోండి. లేదు మాకు స్టిచ్ చేయడం అలవాటు ఉంది అని అంటే డబుల్ పాదంతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ మంచి ఫినిషింగ్ కోసం మాత్రం సింగిల్ పాదం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో ఈ 1.5 ఇంచ్ దాకా ప్లెయిన్గా స్టిచ్ చేయండి నార్మల్గా. ఇక్కడ నుంచి మనం చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర పోట్లీ బటన్స్ పెడుతూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సింగిల్ పాదం అనేది మనకి లెఫ్ట్ సైడ్ చూస్తుంది కదా, అంటే సూది అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో మనకి ఈ పోట్లీ బటన్స్ అనేవి కూడా లెఫ్ట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకుంటే మన నెక్ ప్యాటర్న్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. దీనికి మీరు కావాలంటే పైపింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతే, మన బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏది స్టిచ్ చేసినా ఆ తర్వాత ఈ చిన్న చిన్న దారాలు ఉంటాయి కదా, సో వాటిని మనం మంచిగా కట్ చేసేసుకుంటే మన చూడ్డానికి లుక్ మంచి ఫినిషింగ్తో ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను బ్యాక్ ఓపెన్ జిప్ ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ చేసిన. బయట లోపల ఖర్చులు ఎవ్వి కనిపించకుండా మంచి ఫినిషింగ్తోనే జిప్ ఎలా అటాచ్ చేయాలో నేను లాంగ్ వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐ కార్డ్లో ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.